ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఈరోజు బేగానే లేచాను, కాకపోతే ఎండ వస్తుంది కదా అనేసి టెంట్ మొన్న ఫుల్గా వర్షం తడిసింది. నిన్నంతా కూడా ఎండ పెద్దగా రాకపోలేదు, ఇన్ ప్లేస్లో ఉండడం వల్ల అవ్వలేదు. సో ఈరోజు కొంచెం అలా ట్రై చేశాను. అక్కడ వాష్రూమ్ ఉంది, ఇప్పుడు తయారైపోయి వెళ్ళిపోవాలి. ఇక్కడ బ్యాగ్ ఉంది, బ్యాక్ సైడ్ నిన్న పర్మిషన్ ఇచ్చారు, కాకపోతే తర్వాత ఒక 30 minutes తర్వాత వచ్చి మళ్ళీ ఇంకొక అతను ఉంటే ఆయన ఇక్కడ ఉండొద్దు మామూలుగా వికెట్ చేయమన్నారు. సో అక్కడి నుంచి ఇక్కడికి ఆ స్టాఫ్ మెంబర్సే ఇక్కడికి వచ్చారనమాట నాతో పాటు. ఇక్కడ ప్లేస్ చూపించారు, ఇక్కడ క్యాంపింగ్ చేసుకో ఏం ప్రాబ్లం లేదన్నారు. తర్వాత మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఇంకొక మెంబర్ వచ్చారు, 2-3 మాట్లాడారు. ఇట్లాగా ఏం అనుకోవద్దు తప్పుగా, అక్కడ స్నేక్స్ ఏ వస్తాయనేసి ఇక్కడ పంపామనేసి మాట్లాడి వెళ్ళారు. ఏమైనా కావాలంటే అడగమన్నారు. నైట్ స్టాప్ ఇప్పుడు ఉంటారో తెలియదు. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి ఉంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 9 అవుతుంది టైము, 8:40. సో 9-9:30 లోపు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి ఫాస్ట్గా. దట్స్ ఇట్. ఈరోజు సాటర్డే మనం గోవా వైపు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏంటంటే మురుదేశ్వర్ ప్లస్ అది వాట్ అబౌట్ దట్ ప్లేస్ మ్యాన్, గోకర్ణ. ఆల్వేస్ ఐఎమ్ ఫర్గాటింగ్ ద నేమ్స్. మురుదేశ్వర్, గోకర్ణ. నిన్న మొన్న 2 అయిపోయాయి. సో ప్రాబ్లం లేదు. ఇంకా గోకర్ణ, ఇంకా అంతకన్నా ముందు మురుదేశ్వర్, ఈ 2 ఆన్ ది వేలో కవర్ చేసుకుని వెళ్ళిపోవాలి. లిఫ్టే ప్రాబ్లం అయిందన్నమాట, అందుకని మ్యాంగ్లూర్లో చాలా డిలే అయిపోయింది. చాలా దూరం నడుచుకొని రావడం అట్లా అయింది. సో ఇప్పుడేం ప్రాబ్లం లేదు. మేబీ గోవా సైడ్ వెళ్ళిపోయి పుణేకి ఇక్కడ నుంచి అరౌండ్ 650-700 లోపే ఉంది. సో అట్లీస్ట్ 1 డేకి 100 kilometers అనుకున్నా 7 daysలో కవర్ అవుద్ది మనకి. ఇక్కడ ఈ మంత్ ఇంకా 10 days ప్లస్ నెక్స్ట్ మంత్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మంత్ లోపు మనం రీచ్ అయిపోతే ఒక 2-3 లోపు ప్రాబ్లం లేదు పూణే. సో టోటల్ మనకి అరౌండ్ 12 days ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మనకి 6 daysలో ఈజీగా కవర్ చేయొచ్చు, కానీ 12 daysలో మనం స్లోగా కూడా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంతకుముందు పూణే గోవా వెళ్ళకుండా కవర్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు గోవా వెళ్ళిన తర్వాత కూడా మనకు కవర్ చేయడానికి అవుతుంది అనమాట పూణే వెళ్ళడానికి. సో దట్ ఈస్ ద అప్డేట్. కొంచెం రెడీ అయిపోయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. టైం 10 అవుతుంది. దగ్గరలోనే ఈ బిస్కెట్ తీసుకున్నాం, ఇక్కడ లిఫ్ట్ ట్రై చేస్తాం. టైం 10 అవుతుంది. మళ్ళా నేను మొన్న ఒకసారి వెళ్ళాను బ్లాగ్గా తీసుకోవడానికి క్లాసెస్కి. అది వచ్చేసి మీకు ఎల్లాపూర్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను అనమాట. మనం క్లోజ్లో ఉన్నాం, ఇక్కడికి మురుదేశ్వర్కి క్లోజ్గా ఉన్నాం అనమాట. ఇది ఉడిపియే. అక్కడ చూశాను గ్లాస్లో తీసుకుంటున్నాం. 200 ఇస్తున్నారు. అప్పుడు క్లీన్ చేస్తున్నారు అనమాట, నేను రిమూవ్ చేస్తున్నారు అబ్దుల్ భాయ్. తీసుకుంటాను, కొంచెం యూస్ఫుల్ అనమాట. సో ఏఎన్వై ఆప్టికల్ అక్కడి నుంచి గ్లాసెస్ తీసుకున్నాను. సో ఈ రెండింటికి కొంచెం బెస్ట్ ఉంటుంది అన్నమాట. కానీ కొన్ని రోజులు పెట్టి ఇంకా నెక్స్ట్ ఇట్లానే కంటిన్యూ అవుతా గ్లాస్లో ఉంటాయి. అక్కడి నుంచి మనం ఇటువైపు వెళ్ళాలన్నమాట. 200 తీసుకున్నాను. ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్. అది ఎవ్రీవన్ లుకింగ్ ఆటో వ్యాన్ నుంచి మనం చూస్తున్నారు. సో మనం ముందుకు వెళ్ళిపోయి కొంచెం ట్రాఫిక్ లేని దగ్గర లిఫ్ట్ అడుగుతాం. సో ఫ్రెండ్స్ 12:30 అవుతుంది. ఆ బ్రో మనల్ని డ్రాప్ చేసాడు, ఒక బ్రో డ్రాప్ చేసాడు అనమాట. డైరెక్ట్గా లిఫ్ట్ దొరికింది, కాకపోతే వీడియో రికార్డ్ అవ్వలేదు. సో నేను టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను డైనింగ్ హాల్లో. ఒక ప్లేట్ ఇచ్చారు, ఆ ప్లేట్లో వాటర్ వేసారు. ఆ వాటర్ క్లీన్ చేసిన తర్వాత ఎంప్టీ టాల్ ఇచ్చిన దాంట్లో వాటర్ వేస్తాను. బ్యాక్ సైడ్ ఆల్రెడీ హీటింగ్,
మనకి ఇక్కడ ఈ లైన్లో కూర్చున్నాం ఇట్లా. రైసు, కర్రీ, స్వీటు, సాంబార్ వేస్తున్నారు అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో బీచ్ అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ బీచ్. ఏంటంటే బీచ్ ఇక్కడ టెంపుల్ లోపలికి బ్యాగ్ ఎలా లేదు అనమాట. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటే ఆ బస్ స్టాండ్ లో నేను బ్యాగ్ పెట్టేసాను. అరగంట పైన గంట అవుతుంది మ్యాక్సిమం. మనం రీచ్ అయింది ఎంతకి అట్లీస్ట్ 40 minutes అవుతుంది. ఆ బ్యాగ్ అక్కడ ఉంది, ఎవరో టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది. ఎక్కువ తీసి ఇలా సాగు చేసి వెళ్ళాను అనమాట. స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం, స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. బ్యాగ్ తీసుకుని ముందు అవుతుంది. టెంపుల్ లోపల గేట్ పర్మిషన్ లేదు. టైం ఇప్పుడు 1:20 అవుతుంది. కూర్చున్న వాటి గాలి ఎట్లేదు ఫుల్గా చాలా నెంబర్ ప్లేట్లు కనబడుతున్నాయి. ఓడి, ఎంహెచ్, ఏపీవి 2 వెహికల్స్ వచ్చాయి. ఇక్కడ ఉన్నాయో వెళ్ళిపోయాయో. ఒక వెహికల్ కనబడుతుంది ఏపీ కేఆర్లో. ఇక్కడ కూడా ఏపీ, అక్కడ ఓడి కూడా ఉంది. అటు సైడ్ ఓడి ఉంది, ఎంహెచ్ ఉంది, కేఆర్లో కూడా ఉంది. సో ఇక్కడ డిడి మ్యాన్, వాట్ ఈస్ దిస్ డిడి? నాకు తెలీదు. డిడి కామెంట్ చేయండి. నో. సో కేఎల్లో వీ హ్యావ్ కేఎల్, ఏపీ, డిడి, ఓడి ఆల్సో. ఒడిశా. ఇప్పుడు మనకు అన్ని ఆడిపోవడం ఎంత వెయిటింగ్ చేస్తుంది మన రీడింగ్. ఫ్రెండ్స్ నేను స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఇక్కడ నుంచి గోకర్ణ వెళ్దాం. గోకర్ణ 77 అరౌండ్ కిలోమీటర్స్ పడుతుంది. 70-80 అనుకోండి. లెట్స్ గో. ఫ్రెండ్స్ టైం ఇప్పుడు 3:30 అవుతుంది. నేను ఇక్కడ 1 o'clock నుంచి ఇక్కడ ఉన్నాను. లంచ్ తర్వాత లంచ్ క్యాంటీన్ తిన్నాను మామూలుగా క్యాంటీన్లో, టెంపుల్ క్యాంటీన్. లొకేషన్ ఎట్లా ఉందంటే అక్కడ బీచ్ అటు సైడ్, మిడిల్లో టెంపుల్, నేను ఇక్కడ ఎలా ఉన్నా అటు సైడ్, మళ్ళీ అటు సైడ్ బీచ్ అనమాట. ఇక్కడే ఒక 2 hours బట్టలు కూడా అప్పుడు ఎందుకంటే 2 days నుంచి ఫుల్ అయింది కదా. సో ఒక 4 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇక గాలి అయితే వేస్తుంది. బ్యాగ్ అక్కడ ఉంది. ఫ్రెండ్స్ టైం 5 అవుతుంది. అది మురుగేశ్వర టెంపుల్ అనమాట. ఆపోజిట్లో నుంచి నేను ఇక్కడికే ఉన్నాను. ఫ్రెండ్స్ టైం 6 అవుతుంది. అది అయిపోయినా లిఫ్ట్ అడుగుతున్నా. ఇప్పుడు ఏమైందంటే ఒకరు రిటర్న్ వెళ్ళి ఆ రూట్లో వెళ్ళేటోళ్ళు రిటర్న్ వచ్చి మళ్ళా మన లెటర్స్ బోర్డు అయిన సరికి కనబడట్లేదు అని చెప్పేసి వెళ్ళారనమాట. యాక్చువల్గా హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తున్నారు. ఈ రూట్లో వెళ్తుంటే చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇటువైపు నాతో మాట్లాడి మళ్ళీ వెళ్తున్నారు. మేబీ టర్నింగ్లో కనబడితే చూపెడతా. సూపర్ అనమాట. ఆ రూట్లో వెళ్ళేటోళ్ళు ఈ రూట్లో కూడా కాదు, అటువైపు వెళ్ళేటోళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ టర్నింగ్ తీసుకొని ఇటువైపు వచ్చి నాకు చెప్పి ఇలాగా సరి కనపడట్లేదు అని చెప్పేసి తెలుగులో మాట్లాడుతున్నాను. నాకు మళ్ళా క్లాస్ ఫోటో కనపడితే నేను చూపెడతా వీడియోలో. ఎంత దూరం టర్నింగ్ అర్థం కావట్లేదా?
వెయిట్ చేయాలా? తీసుకుంటున్నా నేను కూడా కంపెనీ అసలు యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చి నాకు కనబడితే చెప్తాను. చూస్తున్నా ఆ రూట్ వైపు. ఆ రూట్ వైపు అనమాట, హస్బెండ్ అండ్ వైఫ్. ఆ రూట్లో వెళ్ళేటోళ్ళు రిటర్న్ వచ్చి నాకు సజెషన్ చెప్పి మళ్ళీ వెళ్ళారు అనమాట. అప్పుడు వీడియో తీయలేకపోయినా. వస్తే వీడియో చూపిస్తాను ఖచ్చితంగా. It's not possible to go to Gokarna. But better take bus from Kumta. Or from Honnavar you better take Kumta. From Kumta you go to Gokarna. Gokarna buses will be there. Okay then. Muhammad Yusuf. Okay. Bye. Okay, I was there. పాస్పోర్ట్ పవన్ యూట్యూబ్ ఛానల్. Okay, sir. ఓకే, Passport. పవన్ Okay. యూట్యూబ్. Okay. ఓకే ఓకే, ఐ విల్ స్టాండ్. ఆయన మనకి లిఫ్ట్ ఇచ్చారు. బాగానే ఒక 10 కిలోమీటర్స్ అనుకుంటా అరౌండ్. ఆయన విలేజ్ ఇక్కడ ఇట్ అనుకుంటా, అక్కడ వెళ్తున్నారు ఆయన. సూపర్ క్లైమేట్. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇక్కడ 1 అవర్ ట్రై చేయ, అవ్వకపోతే ఫస్ట్ తీసుకోమంటున్నారు. అక్కడ బుద్ధేశ్వర్ నుంచి మొత్తం ఆరిపోయింది హైవే అంతా. కొంచెం లోన్లీగా విలేజ్ టైప్ అయిపోయింది అనమాట. పెద్దగా ఏమీ లేవు, అంత సరౌండింగ్స్ అన్నీ చూసుకోవచ్చు. ట్రై చేస్తాను, లిఫ్ట్ దొరకకపోతే నైట్ స్టే చేయడం కూడా ఇంపాసిబుల్. ఇక్కడ పెట్రోల్ పంప్ కానీ ఇంకేమీ లేవు. టోల్ ప్లాజా ఎంత దూరమో చూసుకోవాలి. ఛార్జింగ్ కూడా నేను మార్నింగ్ నుంచి ఏం లేదు, తక్కువ ఉంది. చూద్దాం. రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడ, పెట్రోల్ పంప్ ఉండకపోతే ఇబ్బంది. టోల్ ప్లాజా ఈవినింగ్ 7కి ఇలా ఉంది టైం ఇక్కడ. రూరల్ ఏరియా చెప్తున్నాం, ట్రై చేస్తాను. అప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. నేను టోల్ గేట్కి వెళ్ళడానికి ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తాను అన్నమాట. హైవేలో ఈవినింగ్ ఒక అంకుల్ లిఫ్ట్ ఇచ్చారు. ఆయన మళ్ళీ రెండోసారి కూడా లిఫ్ట్ ఇచ్చారు. టౌన్లో వదిలేశారనమాట. సరస్వతి బ్రిడ్జ్ అనే ఒక టౌన్ అనమాట. సరస్వతి బ్రిడ్జ్ రివర్, సరస్వతి బ్రిడ్జ్. సో నేను ఇలాంటి ప్లేస్లో ఉన్నాను. 8:30 అవుతుంది టైము. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ టోల్ ప్లాజా. నేను అట్లాగా టోల్ ప్లాజాకి వెళ్తే బెస్ట్ అని అనుకుంటున్నాను. ఇక్కడ పెట్రోల్ పంప్ ఒకటి ఉంది, అడుగుతాను మేబీ ఒక లిఫ్ట్ దొరకకపోతే. ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 9:15 అవుతుంది. సో ఒక బ్రో లిఫ్ట్ ఇస్తే ఇక్కడ హైవే వస్తాను అనమాట టోల్ ప్లాజాకి. సో నిన్నటికంటే ఈ హైవే టోల్ ప్లాజా కొంచెం అంత మామూలుగా రష్ ఏం లేదు, నార్మల్గా ఉంది. ఇలాంటి ఏరియాలో అయితే ఫుల్గా క్రౌడ్ ఉన్నది. అందరూ ఫుల్గా ఎక్కువ వెహికల్స్ అవి వచ్చాయి అన్నమాట. టూరిస్ట్ వెహికల్స్ అన్నీ వచ్చాయి. సో ఇక్కడ ఇదిగైతే కొంచెం అట్లా ఉంది. నేను ఇక్కడ ఈ ఏరియాలో క్యాంప్ చేద్దామని చూస్తున్నాను. ఈ ఏరియాలో క్యాంప్ చేసుకుంటాను. ఎవరిని అడగడానికి ఎవరు లేరు. అప్పుడు అక్కడ వెనకాల కూర్చొని ఉన్నారు. సో ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎవరికి అవ్వదు. ఇక్కడ వాష్రూమ్ ఉంది, తర్వాత స్నానం చేయడానికి వెళ్ళొచ్చు. అక్కడ హోటల్ ఉందన్నమాట. నిన్న ఆ వాటర్ దగ్గరలో ఎలాంటి ఒక టోల్ ప్లాజాలో అలాంటి ఒక హోటల్ దగ్గరలో అయితే ఇలాంటి ఒక ఏరియాలో ఫుల్గా క్రౌడ్ అనమాట. పెద్ద స్పేస్ ఉండేది కూడా. ఇది కొంచెం లెస్ స్పేస్. స్టిల్ నో ప్రాబ్లం. టైం 10 అవుతుంది ఫ్రెండ్స్. నేను స్నానం చేసి ఇప్పుడు వచ్చాను. ఒక 5 మినిట్స్ అవుతుంది.
సో వెనకాతల అంబులెన్స్ డ్రైవర్ కూడా నేను అడిగాను అనమాట పర్మిషన్ అడిగే అవసరం లేకపోయినా సరే నేను మామూలుగా అడిగాను అనమాట. సో వాళ్ళు ఇక్కడ క్యాంపింగ్ చేసుకొచ్చి అన్నారు, ఏం ప్రాబ్లం లేదు, ఏమైనా నైట్ టైం ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అన్నమాట. అందుకని నేను ముందుగానే సేఫ్టీగా అడిగాను అనమాట. అదైతే అడిగితే బెస్ట్ కాబట్టి. సో మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్.